భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 2/11/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి క్షీరాద్వాదశి ఆదివారం. ఈరోజు క్షీరాద్వాదశి రాత్రి 1:15 వరకు పూర్తిగా ఉంది. నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:54 వరకు. వర్జన్ రాత్రి 11:08 నుండి 12:40 వరకు. దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 3:54 నుండి 4:40 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:02, సూర్యాస్తమయం 5:26. అమృత గడిల ఉదయం 6:05 నుండి 7:38 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:15 వరకు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 వరకు కూడా శుభకాలం. వ్యాఘాతం రాత్రి 9:15, భవ మధ్యాహ్నం 1:58, బాలు రాత్రి 1:35. ఈరోజు క్షీరాద్వాదశి, దీన్ని చిలుకు ద్వాదశి అన్నారు. దేవతలు క్షీర సముద్రాన్ని మదనం చేశారు, దాని సందర్భంగా చిలుకు ద్వాదశి అన్నారు. ఆషాఢ మాసంలో శయనించినటువంటి స్వామి ఈ చాతుర్మాసంలో క్షీరాద్వాదశి ఈ రోజు నిద్ర లేవడం జరుగుతుంది. ఆయన చేత దేవతలకు దర్శనాన్ని ఇస్తారు. ఈవేళ ముక్కోటి ఏకాదశి లేచారు, కానీ ఈ రోజున దర్శనాన్ని క్షీరాద్వాదశి రోజు లేస్తారన్నమాట. ముక్కోటి ఏకాదశి రోజున దర్శనాన్ని ఇస్తారు. ఇప్పుడు లేవడం జరుగుతుందన్నమాట. అందుకే విశేషంగా దేవతలు మానవ ఋషులు కూడా క్షీరాద్వాదశి వ్రతం చేస్తారు. రోట్లో పాలు పోసి చెరుకు గడతో చిలుకుతారు. ఆ చిలికిన పాలు మీద పడుతుంది, దానికి చిలుకు ద్వాదశి అంటారు. అంటే మందర పర్వత మదనం ఇదంతా చూపిస్తారన్నమాట. శాలిగ్రామ తులసార్చన, శాలిగ్రామ తులసి కళ్యాణం జరుగుతుంది. ఇవాళ శాలిగ్రామ తులసి కళ్యాణం, దామోదర కళ్యాణం విశేషంగా మంచిది అని చెప్పారు. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి, విశేష లాభాలు, పనులు పూర్తి, ధనవృద్ధి ఉంది. ఇష్టదేవతా దర్శనం చేయండి. వృషభ రాశి వారి ధనయోగం, కుటుంబానందం, ఏదో రకంగా ధనం చేతికి అందే అవకాశం, ప్రయాణ సౌఖ్యం. కార్తీక దామోదర ఆలయ దర్శనం చేయండి, దీపారాధన చేయండి, మేలు కలుగుతుంది. మిథున రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక ఆనందం, ప్రశాంతత పొందే అవకాశం. కృష్ణాలయ దర్శనం, విష్ణార్చన, ఆకాశ దీప దర్శనం మేలు చేస్తుంది మీకు. కర్కాటక రాశి వారికి ధనలాభం, తీర్థయాత్రలు, దేవతా దర్శనాలు, పుణ్యతీర్థ స్నానాలు చేస్తారు. ఈరోజు అన్ని విధాలుగా మీకు అనుకూలం. పురాణ శ్రవణం, కార్తీక మహత్యాన్ని వినటం వల్ల మేలు కలుగుతుంది. సింహరాశి వారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అనుకూలంగా ఉండడం కోసం కార్తీక పురాణ శ్రవణం చేయండి, గోసేవ చేయండి, గోదానం చేయండి, దీపదానం చేయండి. స్వయంపాక దానమైన ఈరోజు చేయగలిగితే మేలు కలుగుతుంది. కన్యారా శారీరక శ్రమ, అనారోగ్య ఇబ్బందులు, ధనమునకు ఇబ్బంది. బ్రాహ్మణులకి ఎవరైనా స్వయంపాకాన్ని దానంగా ఇవ్వడం, దీపదానం, మీకు తోచిన దాన ధర్మాలు, దీపాలు కూడా వెలిగించడం వల్ల మేలు కలుగుతుంది. తులారాశి వారికి అనవసరపు ఖర్చులు, బంధువులతో విరోధాలు ఉండే అవకాశం ఉంది. దేవాలయ దర్శనం చేయండి, దీపదానం, తులసి బృందావనంలో లక్ష్మీనారాయణ ఆరాధన చేయండి, మేలు కలుగుతుంది. వృశ్చిక రాశి వివాహ ప్రయత్న లాభాలు, ఖర్చులు అధికంగా ఉంటాయి, కుటుంబ ఆనందం ఉంది. తులసి బృందావనంలో అర్చన, దీపాలు వెలిగించి దీపాలు నీళ్ళలో వదలడం వల్ల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి వారి నూతన గృహ వాహన లాభాలు, పుణ్య కార్యాచరణ ఉండే అవకాశం, పుణ్యక్షేత్ర సందర్శనలు ఉంటాయి, చాలా అనుకూలం. స్వయంపాకం కానీ ఏవైనా దాన ధర్మాలు కానీ ఇవాళ దీపదానం చేయగలిగితే మేలు కలుగుతుంది. మకర రాశి వారికి పెద్దలు కలుసుకొనుట, అధికార లాభాలు కూడా ఉండే అవకాశం. తిలదానం కానీ వెంకటేశ్వర ఆలయ దర్శనం కానీ చేయడం వల్ల మేలు కలుగుతుంది. కుంభరాశి వారు తీర్థయాత్రలు, దేవాలయ దర్శనాలు ఉన్నాయి, కుటుంబ ఆనందం ఉంటుంది, మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇంకా అనుకూలంగా తిలలు దానంగా ఇవ్వడం వల్ల ఈరోజు, అలాగే తిలలపై దీపాన్ని వెలిగించడం వల్ల, కార్తీక దీప అర్చన, దీపదానాలు, వస్త్ర స్వయంపాక దానం చేయడం వల్ల మేలు కలుగుతుంది మీకు. మీనరాశి వారికి ఈరోజు అనుకూలం, ధనం చేతికి అందే అవకాశం, కుటుంబ ఆనందం ఉంది, రావలసిన బాకీలు వసూలు అవుతాయి, రుణాలు ఏమన్నా ఉంటే తీరే అవకాశం కూడా ఉంది. ధన సమృద్ధి మీనరాశి వారికి అనుకూలంగా ఉంది. కార్తీక క్షీరాద్వాదశి కాబట్టి సాయంకాలం తులసి బృందావనంలో దీపాలు వెలిగించడం, దీపాలు అర్చించడం వల్ల, దీపాలు దర్శించడం వల్ల, దానం చేయడం వల్ల, బ్రాహ్మణుడి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల, ఆచార్యుల యొక్క అనుగ్రహం పొందడం వల్ల మీ మీనరాశి వారు మేలు కలిగే అవకాశం ఉంది.